ఖమ్మంలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లు శ్రీ చైతన్య కళాశాలలో ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాళ్లు, టేబుళ్ల ఏర్పాట్లు, సిబ్బంది, ఏజెంట్ల ప్రవేశం తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ హాల్ కి చేరవేసేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న ఖమ్మం కలెక్టర్ విపి గౌతమ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లకు సంబంధించి ఖమ్మం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అదేవిధంగా ఖమ్మం కలెక్టర్ గౌతమ్ ఉన్నారు. అడిగి తెలుసుకున్న సార్ ఎలా ఉన్న ఏర్పాట్లు. సో మనకు పార్లమెంటు ఎన్నికలు కౌంటింగ్ అనేది మనం ఎంటైర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఒకటే కౌంటింగ్ సెంటర్లో మనం కౌంటింగ్ నిర్వహిస్తున్నాము. సో ఇక్కడ పొన్నేకల్లో సూర్యాపేట బైపాస్ మీద పొన్నేకల్లో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ కౌంటింగ్ సెంటర్ అనేది మనం పెట్టాము. సో దీంట్లో 8 హాల్స్లో కౌంటింగ్ జరుగుతుంది సైమల్టేనియస్లీ. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన 7 హాల్స్, అది కాకుండా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఒక సెపరేట్ హాల్, 8 హాల్స్లో ఈ కౌంటింగ్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రైనింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మన సిబ్బంది అందరూ కూడా కౌంటింగ్కి సర్వం సిద్ధంగా. ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? ఎప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది? మనకు మొత్తం హాల్స్లో కౌంటింగ్ చేసే సిబ్బంది 600 మంది ఉన్నారు. అట్లానే దీని బయట ఈవీఎంస్ హ్యాండ్లింగ్కి, ఇది అయిపోయినాక ఈవీఎం సీలింగ్ అని చెప్పేసి 600 మంది ఉన్నారు. ఇది కాకుండా పోలీస్ సిబ్బంది 300 మంది ఉన్నారు. మొత్తం 1500 మంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం ఉన్నారు. ఇది పొద్దున మనకు 8 గంటలకల్లా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం బై 4 PM దాకా మనకు రిజల్ట్స్ వెలువడే అవకాశం ఉంటుంది. కౌంటింగ్కి వచ్చేటువంటి ఏజెంట్లు కావచ్చు, రాజకీయ పార్టీల నేతలు కౌంటింగ్ ఎప్పుడు రావాలి, ఎన్ని గంటలకు వచ్చేసారు? కౌంటింగ్ ఏజెంట్స్ 6 గంటలకల్లా రావాలి. క్యాండిడేట్స్ వాళ్ళ చీఫ్ ఏజెంట్స్ 5 గంటలకల్లా రావాలి. ఎందుకంటే 5 గంటలకల్లా మనం అబ్జర్వర్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. 6 గంటలకల్లా కౌంటింగ్ ఏజెంట్స్ ఇక్కడ వస్తే ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశాము. సో ఇక్కడ వచ్చి వాళ్ళు ఏ హాల్కి వెళ్ళాలి ఏంటిని తెలుసుకోవడం, అట్లనే 3 అంచెల భద్రత అనేది ఉంది. ప్రతి చోట్ల కూడా ఫ్రిస్కింగ్ ఉంటుంది. ఇవి అన్నీ చాలా టైం టేకింగ్ ఉంటుంది. సో మీరు 6 గంటలకల్లా వచ్చి 7 గంటలకల్లా మీకు పర్మిటెడ్ అయిన హాల్లో వచ్చి కూర్చోవాల్సిందిగా అనుకుంటున్నాను. పోస్టల్ బ్యాలెట్ ఓటు లెక్కింపు ఒకేసారి జరుగుతుందా, దఫల వారిగా జరుగుతుంది? ఇలా చెప్పండి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది అన్ని సెగ్మెంట్స్ కలిపి పోస్టల్ బ్యాలెట్ ఒకే దగ్గర జరుగుతుంది. దీంట్లో 2 రౌండ్స్లో మనం పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసే విధంగా మనం ప్రక్రియ చేసుకున్నాము. మొత్తం 14 టేబుల్స్ ఉంటుంది. ఈచ్ టేబుల్లో ఒక రౌండ్లో 500 పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేస్తాము. సో మనకు మొత్తం 10,500 పైచల పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి కాబట్టి 2 రౌండ్స్లో అయిపోతుంది. తొలి ఫలితం ఏ నియోజకవర్గం రాబోతుంది? అంటే తొలి ఫలితం అన్ని నియోజకవర్గాల్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని 8 o'clockకి స్టార్ట్ అవుతున్నాయి. సో మనకు మేబీ బై 9 o'clock మనకు ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ రావడం మొదలవుతుంది కావచ్చు. బట్ మొత్తం కంప్లీట్గా రౌండ్స్ కంప్లీట్ అయ్యేదైతే అషరాపేటలో 14 రౌండ్సే ఉన్నాయి. సో అది మనకు కొంచెం కాస్త తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సత్తుపల్లి, పాలేరు 21 రౌండ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అది ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఫలితాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించి కూడా తొలి ఫలితాలు కూడా ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుంది. ఏజెంట్లు అందరూ కూడా ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం 3 అంచెల భద్రతా వ్యవస్థల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి. ఇదేమైనప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఫలితాలు వెలువడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ విపి గౌతమ్ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 TV కౌంటింగ్ కేంద్రం.